జగిత్యాల మండలం వెల్దుర్తి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి బుర్ర ప్రవీణ్ కు మద్దతుగా శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ శుక్రవారం స్థానిక యోజన సంఘ సభ్యులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బుర్ర ప్రవీణ్ కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజల్ని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. अरे अरे मल्लो टीएम हमारे कार काट तो काकोला किस तरह केस है इधर लेना एमपी लेना और क्या पता चला ला ఎర్నే हां మొత్తం ఏట పోతే అరే వేరే నల్ల నల్ల నీళ్ళు వస్తాయి కొద్దిగా నీళ్ళు ఖరాబ్ కానీ ఉత్తలేవు లేని కాడ కరువులు కొత్త పైప్ ఆయనతో పుస్తకంగా అయితే ఐదోసారి మొత్తం కలిసి కట్టుకున్నది మీరు ఇదే మాట అక్కడ చెప్తే వాళ్ళు కూడా ఎత్తారు. అందరం ప్రచారం చేద్దాం, అందరం ప్రచారం చేద్దాం. పలిగిపోయినాయి, పైపులు పలిగిపోయినాయి. అక్కడి నుంచి ఒకసారి రాత్రి వస్తారు మన రాత్రి రాగానే బాగు ఓడిపోయినా కానీ నేను ఎట్లా తిప్పాలు పడ్డాను, ఆయన అట్లనే తిప్పాలు పడ్డాడు 4.5 ఏళ్ళు. అప్పుడు ఎంపీటీసీ లచ్చక్కని గెలిపించుకున్నాడు, ఇప్పుడు ఎండవని గెలిపించుకున్నాడు కిట. అట్లనే నాకు కూడా మీ అందరినీ కలుపుకొని పోయిండు. ఎవరికి ఆపత్తున్న సంపత్తున్న ఈత చెట్టు కాలిన దొరికపోయిండు, ఎవరైనా రైతులు చనిపోయినా రమ్మన్నాడు, ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే తీసుకొచ్చిండు. అందరినీ ఇటు ఆనందాన్ని కానీ సదన్ కానీ శేఖర్ తమ్ముడు ఎటవా బిడ్డ అందరినీ కలుపుకపోయింది అది ఇచ్చిండు. ఈవెన్ కొన్ని సర్టిఫికెట్ల విషయాల్లో కానీ 6 నిమిషాలు అసలు నాకు తెలిసి అయితే వేరే ఏం పని చేసుకోలేదు. నా లెక్క ఇంకా నెలల గంట 2 గంటలు దవాఖానకి వేరే ఊర్లు కూడా తిరిగిండు. అన్నక్కల యువతని ఇచ్చేసిండు. దయచేసి అందరు కలిసి గెలిపించది. ఖచ్చితంగా మేమంతా ఉంటా. ఓకే, అధిక్కున్న వాళ్ళు కూడా ఇక రాజకీయాలు అన్నప్పుడు పోటీలు ఉంటాయి, బాధలు ఉంటాయి, పని ఉంటాయి. నాకు అందరు ఘన విజయం సాధించారు. కొంతమంది నాకు చేసిన వాళ్ళు కూడా అడిగి ఎత్తుంటుండొచ్చు, కానీ రాజకీయాలలో కొద్దిగా తప్పదు. మనం పార్టీ అనేది మనం అడిగి కొంచెం నిలబడాలి. మొదటికెళ్ళి మన అన్నీ అడిగి నిలబడ్డాడు, అది మెయిన్ విషయం. మనం మరి రెండవది పార్టీకి పనిచేసాడు, మీకోసం ఉన్నాడు. ఇవాళ అనుభవం కూడా వచ్చింది తహసీల్ ఆఫీస్కో స్టేషన్కో ఆడుకో. కాబట్టి అందరూ కూడా దయచేసి మా తమ్ముడు ప్రవీణ్ గెలిపించాలి.